మర్డర్ కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. భార్య లక్ష్మీ మాధురి వివాహేతర సంబంధమే భర్త శివనాగరాజు మర్డర్కు కారణమని తేల్చి చెప్పారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ప్రియుడు గోపితో కలిసి శివనాగరాజును చంపేందుకు లక్ష్మీ మాధురి నెల ముందుగానే ప్లాన్ వేశారని తెలిపారు. అందులో భాగంగానే ఆర్ఎంపీ సురేష్ వద్ద గోపి నిద్రమాత్రలు తీసుకుని లక్ష్మీ మాధురికిచ్చాడు. బిర్యానీలో నిద్రమాత్రల్ని కలపడంతో అది తిన్న శివనాగరాజు నిద్రమత్తులోకి వెళ్లాడు. మత్తులో ఉన్న అతడి గుండెపై అప్పడాల కర్రతో కొట్టి చంపారు. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయనకు లక్ష్మీ మాధురితో 2007లో వివాహమైంది. భార్య విజయవాడలో సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వ్యాపారాన్ని నామోషిగా భావించిన ఆమె ఆ వ్యాపారం మాన్పించి గోపి హైదరాబాద్లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తుండటంతో అక్కడికి ఉద్యోగానికి పంపించింది. కొంతకాలం తర్వాత నాగరాజు హైదరాబాద్ నుంచి చిలువూరు వచ్చేశారు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. నాగరాజు ఎక్కువగా ఇంటి వద్ద నుంచే వ్యాపారం చేస్తూ ఉండటంతో ప్రియుడితో సంబంధానికి అడ్డుగా మారింది. ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీమాధురి భావించి ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ నెల 18న శివనాగరాజు అనుమానాస్పద మృతిపై కేసు నమోదైంది. అతడి ఛాతీ ఎముకలు విరిగినట్టు శవ పరీక్షలో తేలటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన అతను ఉన్నాడో, ఎవరైతే భర్త ఉన్నాడో, భర్త ఆమెను బాగా కొట్టేవాడు, బాగా టార్చర్ పెట్టేవాడు. అదే క్రమంలో ఈమె వాళ్ళకి కొన్ని ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అదే క్రమంలో ఆమె A1 A2కి దగ్గర అయింది. సో కొంతసేపు A2 దగ్గర చనిపోయిన అతను హైదరాబాద్లో కూడా పని చేయడం జరిగింది. సో ఎవరైతే A1 భార్య ఉందో ఆమె కొంతసేపు విజయవాడలో ఒక మూవీ హాల్ దగ్గర పని చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆమెకి A2తో పరిచయం అయింది, గోపి అనే అతనితో పరిచయం అయింది.